హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది వచ్చి రేణుక ఎల్లమ్మ తల్లి గుడి అండి. మేము నూకాల ఎల్లమ్మ అని కూడా పిలుస్తామండి. ఆమె పేరు మీనే మా ఇల్లు పేరు కూడా ఉంటుందండి, నూకతాటి వారి ఇల్లు అని. నూకాల ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ అని పిలుస్తాం. అయితే మేము వచ్చేసి ఈరోజు ప్రత్యేకమైన పూజ ఉండిద్దండి. ఏంటంటే అది నీలదాయదులు అనేవాళ్ళు ఎవరైనా చనిపోతే కంపల్సరిగా ఆమెను వచ్చేసి శుద్ధి చేయాలి మేము. ఎలా అంటే విగ్రహం ఏమి ఉండదండి మాకు. ఈ కుండలో ఆమె సామాన్ అయితే ఉంటాయి. ఆమె సామాన్నే మేము శుభ్రం చేస్తాము. ఇది మా వారు వచ్చేసి ఇప్పుడు ఆ కుండలో సామానన్నీ కడిగి శుభ్రం చేసి మళ్ళీ పొంగలు పెడతామండి. పొంగలు పెట్టి అవన్నీ అయిపోయినాక, ఆ కార్యక్రమం అంతా అయిపోయినాక ఆ పొంగలిని తీసుకెళ్ళి లానబెట్టి అమ్మవారికి పెట్టి కాసేపు ఒక 10 నిమిషాలు అలా తలుపులు వేస్తామండి. ఇప్పుడు కుండ అయితే దించుతున్నారు. నీలదాయదులు అంటారు కదా, మొత్తం ఒక 5గురుగా దించుతారండి కుండని. కుండలో సామాన్ని మట్టికి శుద్ధి చేసేది మా వారేనండి. ఆమెని దించేటప్పుడు కూడా పూజ అయితే చేస్తారు, సాంబ్రాణి వేస్తారు. సాంబ్రాణి వేసి నిమ్మకాయలు కూడా కోస్తారండి ఆమెకి. మనం ఎంత పవిత్రంగా అయితే కిందకి దించుతామో ఆమెకి అంతే పవిత్రంగా మళ్ళీ కుండ అనేది పగలకుండా కొత్త కుండలో ఆ సామాన్ అంతా కడిగి సామాను ప్రతి ఒక్క సామానికి పూజ చేసి అన్నీ మళ్ళీ దాంట్లో ఎట్లాగైతే ఉన్నాయో అట్లా పెట్టేసి, దాంట్లో సామాన్ అంతా ఆమెకు సంబంధించిందేనండి ఉండేది. రేణుక ఎల్లమ్మ తల్లిది. మా వారు నిమ్మకాయలు పిండుతున్నారు. నిమ్మకాయలు పిండి ఇంక దించుతారండి. దించినాక ఆమెను శుద్ధి చేస్తారు. మేము వచ్చేసి ఈ అమ్మవారికి 5 సంవత్సరాలకు ఒకసారి కొలుపులు అనేవి చేస్తాము. ఇదివరకైతే మాకు మాతంగులు మేము చిన్నపిల్లప్పుడు అట్లా వచ్చేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళకి రావటానికి అనేది లేదు. డ్యాన్స్ మేము పుట్టకాడ తీసుకొచ్చి పెట్టి కొలుపులు చేసేటప్పుడు ఆమెని, ఆ కుండని, సామాన్ని ఒక రేత్రి అంతా ఉంచి ఆ పుట్టకాడ నుంచి మేము ఎక్కడైతే మా దేవరిల్లు ఉందో ఆ దేవరిల్లుకి వస్తామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.